మేఘమునెక్కుటకు తరలిరారే ఓ జనమా, యేసు రాకకు వేళాయెను, యేసు రాకకు వేళాయెను. నీవు సంసిద్ధమా, నీవు సంసిద్ధమా. చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అంతా అయిపోయిన తర్వాత చింతపడుతూ ఉంటాం, అంతా అయిపోయిన తర్వాత చింతిస్తూ ఉంటాం. దీన్ని లోకంలో ఏమంటారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం అంటే, ఎందుకు వచ్చింది ఈ సామెత అసలు? వంట చేస్తున్నావు, త్వరగా వాటిని దించాలి, దగ్గరలో మసిగుడ్డ లేదు. ఇప్పుడంటే మనకి పేపర్ ప్లేట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వకాలంలో విస్తరాకులు ఉండేవి. ఆ విస్తరాకులు ఉన్నప్పుడు వాళ్ళు దగ్గరలో ఆ మసిగుడ్డ లేనప్పుడు ఆ ఇస్తరాకులు పెట్టేసి దాన్ని పట్టుకొని ఉన్న ఆ పాత్ర, ఆ వేడిగా ఉన్న పాత్ర దించేస్తారు. అవి మర్చిపోయి త్వరగా ఆకులు పట్టుకోకుండానే చేతులు పెట్టి దించేసావు, కాలిపోయినాయి చేతులు. ఇప్పుడు వెళ్ళి ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం? అదేదో ముందే చేయాలి కదా. ముందే ఆకులు పట్టుకొని ఆ పాత్రను దించేస్తే నీ చేతులు కాలకుండా ఉండేవి. కానీ నీ చేతులు ఆల్రెడీ కాలిపోయినాయి, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆకు పట్టుకుంటానంటే ఏం ఉపయోగం? కాబట్టి మనుషులు కూడా మనం చాలాసార్లు ఇట్లాగే చేస్తుంటాం. అంతా అయిపోయిన తర్వాత దాని గురించి చింతపడుతూ ఉంటాం. దీనివల్ల మనం నష్టపోతామే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. క్రైస్తవులుగా కూడా చాలామంది ఇట్లాగే చేస్తూ ఉంటాం. పరిస్థితి అంతా చేజారిపోయిన తర్వాత అప్పుడు మనం విశ్వాసంలోనికి వస్తూ ఉంటాం. జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు మనకు గుర్తొస్తూ ఉంటాడు. ఒక ఆమె ఒక పాట పాడింది, ఏమని? నాకు బలము ఉన్నంత వరకు నేను నీ కోసం ఏమీ చేయలేదు, బలమంతా అయిపోయిన తర్వాత నీ కోసం పని చేయాలని నాకు ఆశ కలుగుతుందంట. ఇంకా ఆ పాటలో ఆమె ఏం పాడిందంటే, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా పోయిన తర్వాత అయ్యా నీ పాటలు పాడాలని నాకు అనిపిస్తూ ఉంది. అంత అయిపోయింది అప్పటికి. ఇంకా నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యాన్ని, కనుదృష్టి పోయిన తర్వాత అప్పుడు చదవాలనిపిస్తుంది నీ వాక్యాన్ని. ఇట్లాగా తన జీవితంలో అంతా అయిపోయిన తర్వాత దేవుని కోసం ఆశపడినా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. లోకంలో చాలామంది క్రైస్తవులుగా ఇట్లాగే ఉన్నారు. వాళ్ళ ఒంట్లో బలము శక్తి అంతా ఉన్నప్పుడు వాళ్ళు దేవుని కోసం ఏ పని చేయరు. వాళ్ళ శక్తిని అంతా లోకంలో ఉన్న వాటి కోసం ఉపయోగించుకుంటారు. చదువు కోసమో, ఆ డిగ్రీల కోసమో, లేకుంటే ఉద్యోగాల కోసమో, ఇంకా ఏదో సంపాదించుకోవడానికో లోకంలో వీటి కోసం ఉపయోగిస్తారు. అంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, ఇక పిల్ల జల్ల అంతా కలిగి వాళ్ళ మనవరాలంతా వచ్చిన తర్వాత ఇక ఏమీ లేదు, ఇక నా వల్ల ఏమీ కాదు, ఇక నేనే పని చేయలేను అనుకున్న తర్వాత అప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి దేవుని సేవ. పోనీలే దేవునికి స్తోత్రం, అప్పుడన్నా దేవుని దగ్గరికి వచ్చారు, అందుని బట్టి సంతోషించాలి. కానీ దానికంటే ముందు నిజంగా వాళ్ళ ఒంట్లో బలం ఉన్నప్పుడు, వాళ్ళ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడే వాళ్ళు దేవుని వైపు తిరిగి ఉంటే కనుక దేవుని కోసం ఇంకా ఎక్కువ పని చేయగలిగి ఉండేవాళ్ళు కదా. వృద్ధాప్యంలో అంతా అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చావు, సంతోషమే. కానీ ఇదే ఆ టర్నింగు, ఇదే దేవుని దగ్గర రావడం అనేది ఇంకా ముందు జరిగి ఉంటే దేవుని కోసం ఇంకా ఎంతో గొప్ప కార్యాలను చేసేవాడివి కదా, చేయగలిగి ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకు మనం బ్రతకాలి అనుకుంటే అంతా అయిపోయిన తర్వాత దాకా ఎదురు చూడొద్దు. అంతా అయిపోయిన తర్వాత కాదు, బలము ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, కంటి చూపు బాగా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని చదువు. నోటి మాట చక్కగా ఉన్నప్పుడే, గొంతు బాగా ఉన్నప్పుడే దేవుని కొరకు పాడు. చక్కగా వాక్యం చెప్పగలిగిన శక్తి సామర్థ్యం నీలో ఉన్నప్పుడే దేవుని పరిచర్య చెయ్యి. అంతా అయిపోయిన తర్వాత ఇక నువ్వు చేయాలి అనుకున్నా సరే
పని అయితే ఉంటుంది, కానీ నువ్వు చేయలేవు. చాలామంది దేవుని పరిచర్యలోకి రావడానికి వాళ్ళు దేవుని ఎరిగి కూడా పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉండి కూడా ఎందుకు వెనకాడతారంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, లేకుంటే వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటినీ దేవుడు మోస్తూ నీవు దేవుణ్ణి వెంబడించాలి. ఇది ప్రభువు చెప్పిన మాట. మీలో ఎవడైనా సరే నా దగ్గరకు వచ్చి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటది? ఎవడైనా సరే నా దగ్గరికి వచ్చి తన సిలువ ఎత్తుకుంటూ నన్ను వెంబడించాలి. అంతేగాని వాళ్ళ సిలువ పక్కన పెట్టేసి ఇక నన్ను వెంబడిస్తానంటే అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. ఏమిటి మానవుని యొక్క సిలువ అంటే? వాళ్ళకున్న బాధ్యతలు, వాటన్నిటినీ వాళ్ళు నెరవేరుస్తూ దేవుని పనిలో ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. అంతేగాని సన్యాసుల్లాగా అంతా వదిలేసి అడవుల్లోకి పోయి తపస్సు చేయమని దేవుడు కోరుకోవట్లేదు. నీవు నీ ఇంట్లోనే ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ నీ ఉద్యోగ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ నీ వ్యాపారాలు నీవు నిర్వర్తిస్తూ దేవుని కొరకు పని చేయాలి, దేవుణ్ణి వెంబడించాలి. ఇది దేవుడు కోరుకునేది.